నమస్తే అండి. నేనైతే భీమిలి కాన్స్టిట్యున్సీకి వచ్చాను. నా వెనకాల ఉన్న భవనం అయితే వైసీపీ పార్టీ ఆఫీస్. సో ఇప్పుడు నేనైతే మన ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారిని కలవబోతున్నాను. సో వారి మాటల్లోనే తెలుసుకుందాం, వారు భీమిలికి ఏం చేశారు, భీమిలి ప్రజలకు ఏం చేశారు, ఇన్కేస్ రియలెక్ట్ అయితే భీమిలి ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. సో లెట్స్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద లీడర్. చలో కమ్ విత్ మీ. సార్, మీ 5 ఏళ్ల పదవీ కాలంలో భీమిలి నియోజకవర్గానికి ఏం చేశారని చెప్పి ప్రజలు కానీ మీ ప్రత్యర్థులు కానీ అడిగితే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి నాయకత్వంలో సుమారు 2,200 కోట్ల సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టడం జరిగింది. వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, పార్టీ చూడకుండా. రెండోది 500 crores తోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎలాంటి అవినీతి లేకుండా, ఎలాంటి వివక్షత లేకుండా, మరి ఎలాంటి కక్ష సాధింపులు లేకుండా, అలాగే ఎలాంటి భూ కబ్జాలు లేకుండా పరిపాలన చేయడం జరిగింది. ముఖ్యంగా కరోనా టైంలో జనాలు బయట రావడానికి భయపడిన టైంలో మరి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేయడం. అలాగే గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా కూడా ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఇంటిని టచ్ చేసి కలిసి వాళ్ళ సమస్యలను తెలుసుకుని అన్నీ కూడా మరి పరిష్కారం చెందుతాయి. అలాగే మీరు అడిగారు జగన్ గారికి ఎందుకు ఓటేయాలి, చంద్రబాబుకి ఎందుకు ఓటేయకూడదంటే, జగన్ గారి పరిపాలనలో ఎక్కడా కూడా ఎలాంటి అవినీతి లేదు. 3,70,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టారు 1,25 లక్షల కుటుంబాలకు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. రెండోది, ఎలాంటి వివక్షత చూడాల, పార్టీ చూడలేదా, పార్టీ చూడాల, కులం చూడాల, మతం చూడాలి. అలాగే మూడోది ఏంటంటే, ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఈ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేశారు. దానివల్ల ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు, ముఖ్యంగా పేద ప్రజలు. ఇదే జగన్ గారికి చంద్రబాబుకి జరుగుతుంది అర్థం కాదు, పేదవాళ్ళకి పెత్తందారులు జరుగుతుంది. గంటాకి ఎందుకు ఓటేయకూడదు, నాకు ఎందుకు ఓటేయాలంటే, గంటా శ్రీనివాసరావు వ్యక్తికి అసలు ఈ భీమిలికి సంబంధం లేదు. గతంలో కూడా 2014లో కూడా నేనే, నా వల్లే వచ్చాడు భీమిలికి. మరి తర్వాత 14 నుంచి 19 వరకు ఆయన ఇక్కడ అనేక దోపిడీలు చేయటం, అనేక భూ కబ్జాలు చేయటం, మరి ఇవన్నీ చేసి అసలు ప్రజలకి ఎప్పుడు అందుబాటులో లేకుండా పోవటం. ఆయనకి ఎంతసేపు అవినీతి, ఆయన స్వార్థం తప్ప నుంచి వేరేదేం లేదు. మరి ప్రజలందరికీ తెలుసు గంటా శ్రీనివాసరావు ఎలాంటి వ్యక్తి, అవంతి శ్రీనివాసరావు ఎలాంటి వ్యక్తి. కాబట్టి అతనికే నాకు అసలు పోలిక లేదు. ప్రజలకి ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా నిలబడేది నేను, ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి నేను. ఈ ఆపద వచ్చిన మరి వాళ్ళకేమో ఎలాంటి ఇది లేకుండా వాళ్ళు చేయటం. కాబట్టి ప్రజలంతా కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. పైన వచ్చే ఎన్నికల్లో మీరు మళ్ళీ తిరిగి ఎలక్ట్ అయిన తర్వాత భీమిలికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రత్యేకంగా? కొన్ని పెండింగ్ ఉండిపోయారండి. ఆల్రెడీ పాండ్రంగి బ్రిడ్జ్ అది శంకుస్థాపన అనేది వర్క్ కూడా స్టార్ట్ ఉంటుంది, అది కంప్లీట్ చేయాలి. ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా కంప్లీట్ చేయాలి. గుర్తుల సమస్య కూడా 90% అయిపోయింది, 5% కంప్లీట్ చేయాలి. తర్వాత ఇలా నేను స్టార్ట్ చేస్తే చాలా సమాచారం పంచగ్రామాల భూ సమస్య అది కోర్టులో పెండింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేయాలి. సో దేవుడి దయ వల్ల ఇవన్నీ కూడా ఏవైతే మిగిలిపోయిన అభివృద్ధి, ఆ అభివృద్ధి కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. సార్, మీ మీద ఈ 5 ఏళ్ల పదవీ కాలంలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. ఎలా అంటే ఒక రాజకీయ నాయకుడికి ఎలా సాధ్యం? ఎలా? ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఒక చిన్న ఓత్ తీసుకున్న, కొంచెం స్పిరిచువల్ పర్సన్. ఈ రాజకీయాల్లో ఉన్నంతకాలం వచ్చే ముందు అనుకున్నాను నేను, రాజకీయాల వల్ల ఈ పదవి ద్వారా ఎలాంటి లబ్ధి పొందకూడదు ప్రభుత్వం నుంచి. కాబట్టి తప్పనిసరిగా నేను ఎలాంటి ఏం ఆశించకుండా వచ్చాను. కాబట్టి మరి నేను ఏం ఆశించలేదు, ఓన్లీ సేవ చేద్దామని వచ్చాను, సేవ కోసం వచ్చాను. సో ప్రజాసేవ కోసం చేస్తాను రాజకీయం అంతకాలం. ఆ దేవుడి ద్వారా నేనేం ఆశించి ఈ పదవుల కోసం రాజకీయాలకు రాలేదు. సార్, చివరిగా మీరు భీమిలి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక మాటలో? అందరికీ భీమిలి ప్రజలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా 5 సంవత్సరాల కాలంలో మీకు ఎలా అందుబాటులో ఉన్నాను, ఎలా సేవ చేశాను, మీ అందరికీ మీ మనిషిగా, మీ ఇంట్లో మనిషిగా ఉండి మరి చేయడం జరిగింది. 2 సార్లు మీరు నన్ను ఆదరించారు, అభిమానించారు, ఎమ్మెల్యే ఎన్నుకున్నారు. మళ్ళీ జగన్ గారు గౌరవించి మంత్రి పదవి కూడా ఇచ్చారు. సో మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ భీమిలిలో నువ్వు గెలిచి రావాలి, క్యాబినెట్లో ఉంటామని చెప్పారు. కాబట్టి తప్పనిసరిగా మరి 3వసారి కూడా వారు నాకు టికెట్ ఇచ్చి పంపించారు. కాబట్టి 3వసారి కూడా మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదించి మరి అసెంబ్లీకి పంపించాలని మీ అందరూ కూడా చేతులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.